శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బూల్ మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వం పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ 19 నెలల కూటమి పాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యం. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన మీరు రైతులను, మహిళలను, ఉద్యోగులను, యువతను ఇలా అన్ని రంగాల ప్రజలను మోసం చేసింది మీరు కాదా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఓ నేరస్తుడు. నకిలీ డీడీల స్కామ్ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కందికుంట ప్రసాద్ కు శిక్ష తప్పదు. వైఎస్ఆర్సీపీపై అసత్య ఆరోపణలు చేస్తే నీకు పదవులు వస్తాయని భ్రమల్లో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శ చేసే స్థాయి నీది కాదు. నీ స్థాయి మరిచి మాట్లాడితే గట్టిగా బుద్ధి చెబుతామంటూ కదిరి ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఇది చేస్తున్నారు కాబట్టి మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తాం. ఆయన వస్తేనే మళ్ళీ సంక్షేమం మేమంతా బాగుపడతామని ప్రతి ఒక్కరూ ఈ రోజు ముందుకు వచ్చి చెప్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో ఎంత విపరీతంగా మీరు ఫెయిల్యూర్ అయినారనేది దీనికి నిదర్శనం. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చి ఎలక్షన్లు గెలిచి లేకపోతే ఈవీఎంల సాయంతో వచ్చినారో కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు లేదు, పెద్దోళ్లకు ఏంది రావడం లేదు. ఎలాంటి సంక్షేమం ఏదైతే ఎలక్షన్లలో మీరు వాగ్దానాలు చేసినారో దాంట్లో 10% కూడా మీరు అమలు చేసింది లేదు. మీరేందో సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ 6 అని మీరే అనుకుంటున్నారు, సూపర్ హిట్ అని మీరే అనుకుంటున్నారు. కానీ ప్రజలు సూపర్ ఫ్లాప్ 6 ఇది బయట పోలేదు, గ్రౌండ్ లోపలే బాల్ పడింది, ఇది 6ఏ కాదని అంటున్నారు. అంటే మీరంతటికి మీరే తప్పట్లు కొట్టుకుంటున్నారు, మీరంతటికి మీరే ప్రజల్లో పోయి సూపర్ 6 సూపర్ హిట్ అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఒకటి కూటమి ప్రభుత్వం ఫెయిలియర్ అయింది, రెండోది మీరేదో మీ పెద్ద నాయకుల కళ్ళలో మీరు పడాలా, మీరేదో మంత్రి పదవి సాధించాలనే ఆశతో మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు మానేయండి. మానకపోతే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ కేసులన్నీ బయటికి వచ్చేసినాయి, మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్నాయి, త్వరలోని తీర్పులు వస్తాయి. మీరు ఏదైతే మీరు చెప్తున్నారో నేను చాలా క్లీన్ చిట్, నేను ఏదో కడిగిన ముత్యం అని అనుకుంటున్నారో కడిగిన ముత్యానికి వచ్చి ఇలాంటివి కేసులు ఉండవు. ఈరోజు కేసులు ఉన్నాయంటే మీరు కడిగిన ముత్యము లేదు. మీరు ఈ ఆలోచన విరమించుకోండి, లేకపోతే మేమంతా తప్పకుండా మీకు తగిన శాస్తి చెప్తామని, అదేగాక ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మీరు గ్రహించాలని కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను. అలాగే కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే ఆయన కదిరి నుంచి గొడ్డలు తీసుకుపోయినారు, ఏదో బాబాయిని ఏందో హత్య చేసినారని పదే ఎక్కడ దొరికితే ఎక్కడ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇలా మాట్లాడితే ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారు పిలిచి అనేది ఆయన ఆలోచించుకుంటున్నారు. కానీ ఇది ఒక భ్రమ మాత్రమే. ఆయన ఊహల్లో ఉన్నాడు. ఎందుకంటే